ఈడని ముంచేసిన లేదో మన తర్వాత తెలుసుకుందాం. ముందే రీల్ స్కిప్ చేయకుండా చూడు. ఎస్క్యూఎల్ వ్యూస్ అప్డేట్ చేయొచ్చా, డిలీట్ చేయొచ్చా, ఇన్సర్ట్ చేయొచ్చా? మీకు ప్రీవియస్ రీల్స్ వీడియో గురించి ఓవర్ వ్యూ మాత్రమే ఇచ్చాను, బట్ ఈ రీల్ లో ప్రాక్టికల్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మంచిగా నేర్చుకోండి. ఎస్క్యూఎల్ నుంచి మీ ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి. సో ప్రాక్టికల్ చేద్దాం రండి. అప్డేటబుల్ వ్యూ అంటే సపోజ్ ఇప్పుడు మన దగ్గర మూవీ టేబుల్ ఉంది. అందులో కొంచెం డేటా ఉంది. పుష్ప లైక్ మూవీ నేమ్, టికెట్ ప్రైస్, టోటల్ కలెక్షన్, స్టార్ సాలరీ, స్టూడెంట్స్ అని చెప్పి. ఇప్పుడు దానికి మనం ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాం. ఎలా మూవీస్ పబ్లిక్ వ్యూ అనే వ్యూలో జస్ట్ మూవీ నేమ్, టికెట్ ప్రైస్ అండ్ షో టైం మాత్రమే ఉండాలని చెప్పి ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాం. సో వ్యూ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇది సింపుల్ వ్యూ. ఎలా అంటే ఇందులో జాయిన్స్ కానీ అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ ఏమి యూజ్ చేయలేదు. సో ఈ వ్యూలో అప్డేట్ అండ్ ఇన్సర్ట్ డిలీట్ అయితే ఈజీగా జరిగిపోతాయి. ఎలా చూడండి, ఇప్పుడు అప్డేట్ క్లియర్ అని చేస్తే అప్డేట్ అయిపోయింది. అండ్ అంటే గేమ్ చేంజర్ ఉన్న చోట టికెట్ ప్రైస్ అనేది 220 అయింది. అండ్ అలానే సంక్రాంతికి వస్తాను అనే మూవీ ఇన్సర్ట్ చేయమంటే అది ఇన్సర్ట్ చేసింది. అండ్ పుష్ప 2 అనే మూవీ డిలీట్ చేయమంటే ఆటోమేటిక్ అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు వ్యూ చూద్దాం మొత్తం అప్డేట్ సరే లేదా అని చెప్పి చూస్తే లైక్ ఇదిగోండి, గేమ్ చేంజర్ దగ్గర టికెట్ ప్రైస్ 220 అయింది. అండ్ సంక్రాంతికి వస్తాను అనే మూవీ అప్డేట్ అయింది. అండ్ పుష్ప 2 అనే మూవీ ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేసిన మూవీ అయితే డిలీట్ అయిపోయింది. సో ఇది అప్డేటబుల్ వ్యూ అనమాట. ఈజీగా అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ నేనైతే ఎస్క్యూఎల్ సేఫ్ అప్డేట్స్ అనేది ఒకటి రాశాను. ఇది ఎందుకు రాశాను అనేది మీరైతే కామెంట్ చేయండి, లేదంటే నేనే చెప్తా. నాన్ అప్డేటబుల్ వ్యూ ఇప్పుడు అది ఎలా అంటే లైక్ మన దగ్గర ఒక టేబుల్ ఉంది, అందులో ఒక డేటా ఉంది. ఇప్పుడు ఇందులో లైక్ మనం ఇంకో వ్యూ క్రియేట్ చేస్తున్నాం. ఎలా ఈ వ్యూ కలెక్షన్ రిపోర్ట్ అనే వ్యూలో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూస్ చేస్తున్నాం అండ్ గ్రూప్ బై కూడా యూస్ చేస్తున్నాం. ఇప్పుడు వ్యూ అయితే క్రియేట్ చేసాం. సో వ్యూలో పుష్పాటు అండ్ గేమ్ చేంజర్ ఈ రెండు డేటా అయితే లైక్ మూవీ నేమ్ అండ్ టోటల్ ప్రైస్ అయితే ఉంచాం. ఇప్పుడు ఈ వ్యూని అప్డేట్ చేయడానికి చూద్దాం అప్డేట్ అయితే లేదో. సో ఇక్కడైతే ఎర్రర్ వచ్చింది. ఎలా టార్గెట్ టేబుల్ కలెక్షన్ రిపోర్ట్ అప్డేట్ ఈస్ నాట్ అవైలబుల్ అని చెప్పి ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకు అది అవ్వట్లేదు అంటే అగ్రేట్ ఫంక్షన్ యూస్ చేసాం, గ్రూప్ బై కూడా యూస్ చేసాం. అండ్ వన్ రైస్ నాట్ ఈక్వల్ ఒరిజినల్. లైక్ ఎలా అంటే ఈ వాల్యూని బేస్ టేబుల్ ఎక్కడ అప్డేట్ చేయాలో తెలియదు ఎస్క్యూఎల్ కి. కరెక్ట్ గా ఏంటంటే ఒక వ్యూని అప్డేట్ చేయలేం కాబట్టి మనం డైరెక్ట్ టేబుల్ అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేబుల్ అప్డేట్ చేశాను. సో అలానే వ్యూని చూసాం అనుకో. సో ఇప్పుడు వ్యూ అయితే అప్డేట్ అయింది. ఎలా పుష్ప 2 అనే చోట 300 టికెట్ ప్రైస్ అయితే వచ్చింది. సో అంతే. సో కంటెంట్ నచ్చితే లైక్ అండ్ ఫాలో అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.